బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన యొక్క పదవికి రాజీనామా చేశారు. యువ ఆకాంక్షలను గౌరవిస్తున్నానని గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని కూడా పేర్కొన్నారు ఆయన. మరి దేశ యువత హింస మార్గం ఆచరించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని కూడా ఆయన తెలియజేశారు. మరి తాను వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదని, దేశ యువశక్తి పైన తనకు పూర్తి నమ్మకం ఉందని కూడా ఆయన తెలియజేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో 3వ విడత చర్చలకు ముందు ఆయన ఈ విధంగా రాజీనామా చేసుకోవడం అయితే గమనార్హం. ఇక నీట్ ప్రశ్నాపత్రాల లీక్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలతో ఆయన పదవి నుంచి తప్పుకోక తప్పలేదనే చెప్పాలి. పేపర్ లీక్ల విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లతోనే మరిక నిరసనలు అయితే జరిగాయి. దీంతో ఎట్టకేలకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తమ ఆందోళనకు ప్రభుత్వం పరిష్కారం కోరుకుంటే అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే అని మరిక సీజేపీ కూడా పదే పదే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఈ క్రమంలోనే ధర్మేంద్ర ప్రధాన్ అయితే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి నిరసనకారులపైన కూడా ఎలాంటి కేసు పెట్టబోమని, మరి పరీక్షల పరిష్కరణలు, పేపర్ లీక్లపైన పార్లమెంటులో ఏదైతే జరుగుతున్నటువంటి విషయాలపైన కూలంకుషంగా చర్చిస్తామని, ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని కేంద్రం 3 లిఖితపూర్వకమైనటువంటి హామీలు ఇవ్వడంతో ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను కూడా ఆయన విరమించడం జరిగింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాలో మరిక పడిందనే చెప్పాలి. మరోవైపు విద్యార్థుల ఆందోళన విరమింపజేసేలాగా అనేక చర్యలు తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా కీలక నిర్ణయం వెల్లడించారు. అయితే మరి సీజేపీతో జరిగినటువంటి చర్చల మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ పైనే విద్యార్థి సంఘాల నేతలైతే పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని ముగింపు ఇచ్చేందుకు ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలని నిర్ణయించింది. ఆ దిశగా రాజీనామా చేయించింది కేంద్రం. నీట్ పరీక్ష పత్రాల లీక్ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోయింది. 10 రోజులుగా ఏదైతే నిరసనలతో అయితే ఢిల్లీ వీధులన్నీ కూడా ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులకు ఇదే డిమాండ్ పైన మద్దతు లభించింది. దీంతో ప్రభుత్వం ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాకుండా మరి వారిని శాంతింపజేసేందుకు అనేక రకాలైనటువంటి చర్యలు కూడా చేపట్టింది. మరి ఎన్టీఏలో పూర్తి ప్రక్షాళన చేసింది. పరీక్షల పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి లీకులు అయితే అందుకు బాధ్యులపైన కూడా కఠిన చర్యలకు మరి దిగుతామని కూడా కేబినెట్ కొత్త బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కాక్రోచ్ పార్టీతో ప్రభుత్వం తొలి విడత చర్చల్లో కీలక అంశాలపైన ప్రస్తావన చేసింది. అందులో నీట్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు ₹1 కోటి చొప్పున కూడా పరిహారం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. మరి అదేవిధంగా నిరసనల్లో భాగంగా విద్యార్థులపైన నమోదు చేసినటువంటి కేసుల ఉపసంహరణకు కూడా అంగీకారం తెలిపింది. ఏది ఏమైనా మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఆందోళన విరమిస్తామని నిర్వాహకులు అయితే తేల్చి చెప్పేశారు. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు పైన ఆలోచన జరిగింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మారినా కూడా ఆందోళన తప్పదని, రాజీనామా చేయాల్సిందేనని అయితే విద్యార్థి సంఘాల నేతలతో పాటుగా రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో యువత ఆకాంక్షలను గౌరవిస్తూ తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా అయితే ధర్మేంద్ర ప్రధాన్ తన యొక్క రాజీనామా లేఖలో వెల్లడించారు.
ఇక ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ఇక ఆయన రాజీనామా చేయడంతో దేశంలో ఒక్కసారిగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ముందుగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఇక మరి తనకు వచ్చినటువంటి ఫోన్ కాల్ను స్టేజ్ మీదే మాట్లాడి ఈ యొక్క విషయాన్ని అయితే మైక్లో ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయారు. జంతర్ మంతర్లో ఇక నెల రోజులుగా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి ప్రధాన డిమాండ్తో ఎన్నో నిరసనలు చేస్తూ మధ్యలో పార్లమెంటు మార్చి సందర్భంగా పోలీసుల చేతుల్లో కూడా దెబ్బలు తిని గాయాల పాలయ్యారు విద్యార్థులు. మరి ఇవాళ ప్రధాని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్లుగా అయితే తెలియడంతో సీజేపీ ప్రతినిధులతో కూడా కలిసి వారైతే సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దీంతో మరి జంతర్ మంతర్లో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా లేనంత స్థాయిలో వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. విద్యార్థులు భావోద్వేగంలో పరస్పరం అయితే హత్తుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ కారణంగా చనిపోయినటువంటి విద్యార్థుల చిత్రపటాలు ఉన్నటువంటి పోస్టర్ను కూడా స్టేజ్ మీదకు తీసుకువచ్చినటువంటి విద్యార్థులు వారికి పేరు పేరున నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గక తప్పదు అనేటువంటి మాటకి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి గారి రాజీనామా ఒక తార్కాణం. ప్రజాస్వామ్యంలో నియంత పోకడికి తావు లేదని గతంలో రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నప్పుడు ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినప్పుడు రుజువైంది. ఇది నైతికంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క విజయం. దీని వెనకాల రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ ఉంది. ఈ రెండింటి వల్ల ఇవాళ మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ఆకాంక్షలకి వారి మాటలకి విలువ ఉండాలి. నియంత పోకడికి వెళ్ళి మేము మొండిగా వివరిస్తామంటే ఇది ప్రజాస్వామ్య పెద్ద దేశం ఉన్నటువంటి భారతదేశంలో చెల్లదు అని ఇవాళ ధర్మేంద్ర రాజీనామా వల్ల స్పష్టమవుతా ఉంది. ఇకనైనా ప్రధాని మోడీ గారు మొండి వైఖరిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర, ప్రతిపక్ష పార్టీల యొక్క మాటలకి, వారి సూచనల సలహాలకి విలువనిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడంలో ముందు ఉండాలి. ఇవాళ నీటి విషయంలో జరిగినటువంటి అవకతవకలు, లాఠీ చార్జు, బాష్పాయవు, విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టిన తీరు ఇలా ఈ దేశం కాకుండా ప్రపంచ దేశాల్లో గరిస్తూ ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి లీకేజ్ జరగకుండా సమగ్రమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కోరిన విధంగా, ఖర్గే గారు సూచించిన విధంగా సమగ్ర చర్చ జరగాలి, సమగ్ర చట్టము రావాలి. చనిపోయినటువంటి విద్యార్థులు వారి కుటుంబాలని ఆదుకోవాలి. ఇంకా మిగతా డిమాండ్లు కూడా పరిపూర్ణంగా తీర్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ఈ విషయంలో చర్చ జరగాలి. ఫైనల్గా విద్యార్థులు గెలిచారని, కేంద్ర ప్రభుత్వం ఓడిపోయి దిగి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తెలియజేశారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోవైపు ఇంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉదయం రిలీజ్ చేసినటువంటి వీడియోలో 100%
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడు అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఈ టాపిక్ అయితే మరి నెట్టింట వైరల్గా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డిమాండు ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. 100కి 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. నేను ఈ వీడియో పెట్టే సమయానికి ఇంకా కన్ఫామ్ కాలేదు, కేంద్రం ఒప్పుకోలేదు. కానీ నేను చెప్తా ఉన్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం 100కి 100% ఉంది. కాకపోతే అది ఈ విషయంలో చేస్తారా అంటే నీట్ పేపర్ విషయంలో చేస్తారా లేకపోతే వేరే విషయంలో చేయిస్తారా నాకు తెలియదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా మినిస్టర్ రాజీనామా చేస్తారు. అలాగే